సో ఈ వ్లాగ్ వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట. రిటర్న్ అయ్యేటప్పుడు డాడీకి కాకినాడలో ఏదో పని ఉందని చెప్పి కాకినాడ అయితే తీసుకువెళ్ళారు. సో నాకు సామర్లకోట వరకు వచ్చాకైతే నాకైతే ఐడియా అయితే వచ్చిందనమాట. రిటర్న్ జర్నీకి తీద్దాం భలే ఉంటాయి కదా అని చెప్పి సో నేను సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ చేశాను వ్లాగ్ తీయడం. సో చూస్తున్నారు కదా ఇదంతా ఇంత బాగుంది చూసారా, చెట్ల మధ్యలో వెళ్తున్నాం భలే ఉంది కదా. నేను వచ్చేసా. సో చూస్తున్నారు కదా ఇది రండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు అలానే లైక్ చేయలేని వాళ్ళు లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే JNTUK కాకినాడ కాలేజ్ యూనివర్సిటీ అనమాట. ఈ యూనివర్సిటీ కూడా పెద్దదే కదా. సో ఇక్కడైతే జలకన్య ఎగ్జిబిషన్ అయితే అవుతుంది అనమాట మన వైజాగ్లో లాగా. అండ్ చూస్తున్నారు కదా ఇదిగోండి జూడియో, క్రోమా, మ్యాక్స్ అన్నీ ఉన్నాయి. సో బాగుంది కదా. కాకినాడ లోకల్ వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తాయి అన్నమాట. అండ్ ఎవరైనా కాకినాడ లోకల్ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా. ఈ వీడియోని చూసినట్టయితే కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది వచ్చేసి బ్రిడ్జ్ అన్నమాట. ఇది వచ్చేసి శిల్పారామం అండి కాకినాడలో. ఇది వచ్చేసి కాకినాడ బీచ్ అండి, చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా. నేను వచ్చేసి ఇంకా కాకినాడ దాడి పని అయిపోయాక రిటర్న్ అయిపోతున్నప్పుడు ఉప్పాడ నుంచి అయితే తీసుకువెళ్ళమన్నాను. సో అలా ఉప్పాడ బీచ్ వైపు నుంచి వెళ్తున్నాం. అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా కాకినాడ బీచ్ అనమాట. ఇది కొన్ని ఫ్రెండ్స్ చూసారా. అండ్ మీకు కూడా ఉప్పాడ బీచ్ అయితే చూపిస్తాను, ఓకేనా. సో అక్కడ దిగి కూడా నేనైతే రీల్స్ అయితే చేశాను. అప్పుడు ఆ ప్లేస్ రానివ్వండి మీకు చూపిస్తా, ఓకే. సో చూస్తున్నారు కదా ఇదిగోండి దూరంగా ఉంది కదా. అండ్ ఇదిగోండి ఉప్పాడ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఇంకా రాయల్ మీద ఎక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే. సో అది కూడా మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ చూస్తున్నారు కదా బీచ్ కూడా ముందుకైతే వచ్చిందనమాట. వస్తుంది అదిగోండి చూస్తున్నారా అల్లు. ఇంకా
చూసినా కదా ఎలా ఆడుకుంటున్నారో రాయల్ మీద. సో చూసారా. అండ్ సో ఇక్కడైతే చాలా షూటింగ్స్ అయితే అయ్యాయి కదా ఈ లొకేషన్లో. సో చూసినా కదా, నాకు తెలిసినవి ఉప్పెన మూవీ అయ్యింది, అలానే ఒక సాంగ్ మైరా మైరా సాంగ్ అయ్యింది, నార్మల్ ఆల్బమ్ సాంగ్. సో ఇంకా ఏ షూటింగ్స్ అయ్యాయో మీకు తెలిసినవి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. అండ్ బ్యూటిఫుల్ సన్సెట్ కూడా మీకు చూపిస్తున్నాను, మీకు వచ్చేసేయండి. మ్యూజిక్ ఆగిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి ఎంత బాగున్నాయో గ్రీనరీ మొత్తం. సో నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ బీచ్ అయితే. సో చూస్తున్నాయి కదా, రాక్స్ మీద నించొని రీల్స్ అయితే తీసుకున్నాను. 1 hour దాకా అక్కడే ఉండిపోయి రీల్స్ తీసుకొని అలా ఇంకా బీచ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. నా ఇన్స్టా అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్ళి ఫాలో అయిపోయింది అనమాట. అది వచ్చేసి నాన్నకూతురి వ్లాగ్స్ అనే ఉంటుంది ఆ అకౌంట్ నేమ్ కూడా. సో చూడండి ఫ్రెండ్స్, ఓకే. అండ్ ఇక ఎన్ని బోట్స్ ఉన్నాయో అమ్మ బాబోయ్, చూసారా, ఎల్లో బ్లూ అండ్ వెనకాల సన్సెట్. చూసారా ఎన్ని బోట్స్ ఉన్నాయో, మీకు అదే చూపిస్తాను అమ్మ బాబోయ్ ఇన్ని బోట్స్ ఉన్నాయేంటి అని చెప్పి. సో అక్కడ కూడా బోట్స్ చూసారా, మీకు చూపిద్దామని చెప్పి ఇలా ఆగామన్నమాట. సో చూస్తున్నారు కదా. అండ్ నాకే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మొత్తం బోట్సే ఇక్కడంతా. పిఎస్పీకే గారు చూసారా. చూస్తున్నారా, ఇదిగోండి ఈవినింగ్ అయితే అయిపోతుంది అన్నమాట. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి కదా అని అయితే ఇలా వీడియో తీసాను. అండ్ ఇలా చూసిన ఉప్పాడ మీద నుంచి మన వైజాగ్ రావాలంటే తురిమీడుగా రావాలి ఫ్రెండ్స్. సో ఇలా ఈ ఊరు దాచేసాక అలా తుని అయితే వచ్చేస్తుంది. సో తుని నుంచి డైరెక్ట్గా హైవే మీదకి అయితే మనం వైజాగ్కి అయితే వచ్చేయచ్చు. బయట ఈ రోడ్ చూసారా ఎట్లా ఉన్నాయో. అప్పటికే చీకటి అయిపోయింది. సో చూస్తున్నా కదా, ఇదిగోండి చిన్న దారి అయితే ఉంది. ఇంకా అందులో నుంచి అలా వస్తున్నాము. చూస్తున్నారా, దగ్గరికి వస్తే ఒక లైటింగ్ మొహమ్మే కొడుతుంది తప్ప. చూస్తున్నారా. సో ఫైనల్గా హైవే మీదకి అయితే వచ్చే బోట్నం ఇంకా రాలేదు, వచ్చేసినాం అనుకొని చెప్పాను. సో చూస్తున్నా కదా, చీకటి అయితే అయిపోయింది. ఇదిగోండి చూస్తున్నారా. ఒకేసారి చూసి షాక్ అయిపోయా. చాలా బాగుంది అనమాట ఈ గుడి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూసారా బాబు. సో ఇది వచ్చేసి తుని దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్, తుని మార్కెట్ దగ్గర. అక్కడైతే చెరుకు రసం అయితే తీసుకున్నాం కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం. సో చూస్తున్నా కదా, ఇదిగోండి. అలానే ఇక్కడ 2 స్వీట్ కార్న్ కూడా అయితే తీసుకున్నాం. యమ్మీ యమ్మీగా ఉంది స్వీట్ కార్న్. సో చెప్పాను కదా, ఇది వచ్చేసి తుని అండి. సో రైల్వే స్టేషన్ అండి. సో చూపిస్తున్నాను, ఇదిగోండి తుని.
అండ్ దిస్ ఈజ్ ఉడిపి హోటల్ అన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఇదిగోండి గోదావరి రుచులు రెస్టారెంట్స్ అని మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఇదిగోండి ఉడిపి హోటల్. సో ఇంక తుని హైవే వచ్చాక నేనైతే పడుకుని పోయాను కార్లో. సో ఇంకా వైజాగ్ వచ్చాక లెగిసాను అనమాట. సో ఇదండి వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.